సత్యసాయి జిల్లా ధర్మవరంలో సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇటు నిధుల కేటాయింపులో అన్యాయం జరగడం వల్లనే రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. సిపిఎం నాయకులు పెద్దన్న జేవి రమణ రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నిధులు కేటాయింపులు జరగాలని కోరారు. ప్రకటించాలి ప్రత్యేక ప్యాకేజ్ వెంటనే. సత్యసాయి జిల్లాకు ప్రత్యేక ప్యాకేజ్ వెంటనే. సత్యసాయి జిల్లాకు ప్రత్యేక ప్యాకేజ్ వెంటనే. కేటాయింపుల్లో మన ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగే విధంగా ఈరోజు బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మన రాష్ట్రానికి అభివృద్ధి కావాలంటే బడ్జెట్ కేటాయింపులు పెంచాలి తప్ప కేటాయింపులు పెంచకుండా అభివృద్ధి జరుగుతుందంటే అది అతిశయోక్తిగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రం నుంచి 100 రూపాయలు జిఎస్టీ వసూలు చేస్తే దాంట్లో కేవలం 46 రూపాయలు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్కు వెనక్కిస్తున్నారు. ముఖ్యంగా మన రాయలసీమకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించకుండా ప్రత్యేక ప్యాకేజీ లేకుండా రాయలసీమ కరువు ప్రాంతంగా ఉంటుంది తప్ప రాయలసీమ అభివృద్ధి కావడానికి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం లేకున్నది. అదేవిధంగానే మన రాష్ట్రంలో పరిశ్రమల కోసం ఇతరతర దేశాలకు వెళుతూ మా రాష్ట్రంలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయని చెప్తున్నారు. అదే నీకు మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ప్రకటిస్తే ఈ ప్రత్యేక హోదా ప్రకటించిన తర్వాత పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రం చుట్టూ తిరిగి మన అధికారుల చుట్టూ తిరిగి అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరిగి పరిశ్రమల ఏర్పాటు కోసం ముందుకొస్తారు. నిధులు